శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అంటే చైత్ర మాసంలో మనకి గృహ ప్రవేశం, శంకుస్థాపన, అద్దీలు మారుటకు ఇంకా గృహారంభానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీల్లో అనుకూలంగా ఉంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెల శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్ర శుద్ధ తదియా తిథి మంగళవారంతో ప్రారంభమయ్యి 2025 ఏప్రిల్ 30వ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ తదియా తిథితో అయితే ముగుస్తుంది. దీన్ని బట్టి చూస్తే 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెల మొత్తం చైత్ర మాసం అయితే ఉంటుందండి. ఈ చైత్ర మాసం మనకి శుభమాసమేనండి. ఈ మాసంలో వివాహానికి, గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంక ఈ 2025 సంవత్సరంలో గృహ ప్రవేశానికి, గృహారంభానికి, అద్దెలు మారుటకు, శంకుస్థాపన నిర్వహించుకోవడానికి, ఇటువంటి గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీల్లో అనుకూలంగా ఉందనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఏప్రిల్ 2వ తేదీ బుధవారం. ఈ రోజు చవితి తిథి ఉదయం 7:39 వరకు అయితే ఉందండి. తదుపరి మనకి పంచమి తిథి అయితే ఉంటుంది. ఈ రోజు 2 తిథుల కలయిక అయితే ఉంది. ఇంక ఈ రోజు నక్షత్రం కృతిక. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంక ఏప్రిల్ 3 గురువారం. ఈ రోజు షష్ఠి తిథి, రోహిణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి గృహ ప్రవేశం, శంకుస్థాపన, అద్దీలు మారుటకు, ఇలా గృహానికి సంబంధించిన ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి రోజు చాలా అనుకూలంగా ఉంది. ఇంక ఏప్రిల్ 4 శుక్రవారం. ఈ రోజు సప్తమి తిథి, మృగశిర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 5 శనివారం. ఈ రోజు అష్టమి తిథి, ఆరుద్ర నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 6 ఆదివారం. ఈ రోజు నవమి తిథి, పునర్వసు నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దీలు మారుటకు, ఇలా గృహానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న శుభకార్యం కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 7వ తేదీ సోమవారం. ఈ రోజు దశమి తిథి, పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 9 బుధవారం. ఈ రోజు ద్వాదశి తిథి, మకా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 10 గురువారం. ఈ రోజు త్రయోదశి తిథి, పుబ్బ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 12 శనివారం. ఈ రోజు పౌర్ణమి తిథి, హస్త నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క శుభకార్యం కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 13 ఆదివారం. ఈ రోజు పాటిమి తిథి, చిత్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహ ప్రవేశం, గృహారంభం, అద్దీలు మారుటకు, శంకుస్థాపన, ఇటువంటి గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 14 సోమవారం. ఈ రోజు పాటిమి తిథి ఉదయం 6:26 వరకు ఉందండి. తదుపరి మనకి విద్యా తిథి అయితే వస్తుంది. ఇంక ఈ రోజు నక్షత్రం స్వాతి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 16 బుధవారం. ఈ రోజు తదియా తిథి, అనురాధ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 18 శుక్రవారం. ఈ రోజు పంచమి తిథి, మూల నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 20 ఆదివారం. ఈ రోజు సప్తమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా గృహ ప్రవేశం, గృహారంభం, అద్దీలు మారుటకు, శంకుస్థాపన, ఇటువంటి గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 21 సోమవారం. ఈ రోజు అష్టమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 23 బుధవారం. ఈ రోజు దశమి తిథి, ధనిష్ట నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 30 బుధవారం. ఈ రోజు తదియా తిథి, రోహిణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి గృహారంభం, గృహ ప్రవేశం, శంకుస్థాపన, అద్దీలు మారుటకు, ఇలా గృహానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న శుభకార్యం కూడా నిర్వహించుకోవచ్చు. ఇవేనండి 2025 సంవత్సరంలో గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు శుభకార్యాలను అయితే నిర్వహించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.